తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీదే ప్రత్యేక స్థానం అని చెప్పుకోవచ్చు. ఆ ఫ్యామిలీలో అందరికీ అన్నీ అయి ఉండే మెగాస్టార్ చిరు అండ ఉండటంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి 9 మంది హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ 9 మంది హీరోలకి సంబంధించిన ఏ సినిమా ఫంక్షన్కైనా మిగతా వారంతా హాజరవుతూ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ మెగా అభిమానులకి ఆనందాన్ని పంచుతూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయంగా అన్నయ్యకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ తమ్ముడు సినిమాలకి సంబంధించిన ఫంక్షన్స్కి కూడా దూరంగా ఉంటూ రావటం మెగా అభిమానులు కాక మెగా హీరోలను కూడా ఎంతగానో బాధిస్తూ వస్తుంది. ఒకవేళ నిజంగానే పవర్ స్టార్ బిజీగా ఉండటం వల్లే మెగా ఫ్యామిలీ ఫంక్షన్కి రాలేకపోతున్నాడా అంటే అది నిజమని అనుకోలేము. ఎందుకంటే ఒకవైపు నితిన్ లాంటి యువ హీరోలకు సంబంధించిన సినిమా ఫంక్షన్స్కి హాజరవుతూ తన సొంత వారి ఫంక్షన్స్కి పవన్ డుమ్మా కొట్టడం మెగా అభిమానులు చాలా కాలంగా జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం ఈ కారణంగానే మెగా అభిమానులు పవర్ స్టార్ అభిమానులు అని అభిమానుల్లోనే తేడాలు వచ్చేశాయి. ఇక ఇంత డ్యామేజ్ జరిగాక మెగా సోదరుడు నాగబాబు ఇట్స్ టైమ్ టు ఓపెన్ అంటూ చిరు బర్త్డే ఫంక్షన్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ వైఖరిపై మండిపడ్డాడు. మేము ఎన్నిసార్లు పిలుస్తామో మీకు తెలుసా అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్పై కాస్త ఘాటుగానే స్పందించాడు నాగబాబు. అంతే, నాగబాబు మాటలను బట్టి మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి వేడుకకు పవన్కి ఆహ్వానం అందుతుందనే అని అర్థమవుతుంది. అయితే ఆహ్వానం అందినా పవన్ రాకపోవడానికి కారణం ఏమిటో తెలియక ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా అయోమయంలో పడిపోయారు. ఇక చివరికి అన్నయ్య కోపడ్డాడనో ఫ్యాన్స్లో భేదాలు వచ్చేస్తాయనో పవన్ ఎట్టకేలకు తన అన్నయ్యని కలిసి బర్త్డే విషెస్ తెలిపినా ఈ అనుబంధం చివరి వరకు ఉంటుందా లేక మళ్ళీ మొదటికే వస్తుందా అని మెగా అభిమానులు ఆందోళనలో ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.